హలో అండి. చూడండి మా బాబుకైతే ప్రతిసారి కటింగ్ చేపియడానికైతే మమ్మీ, డ్యాడీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇంగా అట్లయితేనే కటింగ్ చేపించుకుంటా అని అల్లరైతే చేస్తూ ఉంటాడు. అందుకోసం మా బాబు కోసం ఈ విధంగా అయితే వచ్చామండి. చూడండి ఎలా రియాక్షన్ అయితే ఇస్తున్నాడో. చూడండి బాగా అల్లరి చేస్తూ ఉంటాడండి. ఇంక పిల్లలు స్కూల్‌కి వచ్చే టయానికి ఇంక స్కూల్‌కి అయితే పంపిస్తూ ఉండాలి. చూడండి ఇంగా మా బాబుకైతే కటింగ్ అయితే చేపిస్తుంటే తనైతే ఎలా చేస్తున్నాడో చూడండి. ఈ విధంగా పిల్లలకి ఎప్పుడైనా సరే కొంచెం హెయిర్ పెద్దగా అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా కటింగ్ అనేది చేపిస్తూ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్టైల్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంటారు. ఇంక మా బాబుకైతే అలా నేను చేపియకుండా నేనైతే హెయిర్ మొత్తం తగ్గించి కట్ చేసేలా అయితే కటింగ్ అయితే చేపిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు తినే తిండి అంతా జుట్టులోనే పోతుందని అంటూ ఉంటారు పెద్దలు కూడా. ఇంక అందుకోసం నేనైతే మా బాబుకైతే ఈ విధంగా కటింగ్ అయితే చేపిస్తాను. ప్రతిసారి నేను అలాగే కటింగ్ అయితే చేపిస్తూ ఉంటాను. ఇంకా కటింగ్ చేపించడానికి మా వాడైతే చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా అయితే కూర్చున్నాడో. ఇంకా కూర్చున్నంతసేపు చక్కగా అయితే అలాగే మాట్లాడుకుంటూ ఇంకా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ బాబు కూడా, కటింగ్ చేసే బాబు కూడా. ఇంకా మా బాబుకైతే ఆయన పెట్టింది ముద్దు పేరైతే చోటు. చోటు అని అంటూ ఉంటుందండి ఆ కటింగ్ బాబు అయితే, కటింగ్ చేసే బాబు. మా బాబుకు చోటు కథలకు మంచి కూర్చో అని ఆయనకైతే ఒక్కొక్క విధంగా మాటలు మాట్లాడుతూ చక్కగా తనకైతే కటింగ్ అయితే చేస్తున్నాడు. చూడండి మొత్తం హెయిర్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే పిల్లలు ఎదిగే పిల్లలకి వాళ్ళకి వాళ్ళు తినే తిండి మొత్తం హెయిర్ అయితే గుంజుకుంటుందని అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కటింగ్ అయితే చేపియాలి. చూడండి మొత్తం 0 సైజులో అయితే కటింగ్ అయితే చేపిస్తూ ఉంటాను నేనైతే. ప్రతిసారి ఇలాగే కటింగ్ చేపిస్తూ ఉంటాను. ఇంకా చూడండి మా వాడు ఎలా కళ్ళు ఎలా గట్టిగా మూసుకున్నాడో కంట్లో పడుతుందేమో అని. మామూలుగా అయితే చేయడండి మా బాబు అయితే రియాక్షను. అమ్మో! యాక్టింగ్ చేస్తే మాత్రం నెంబర్ 1 యాక్టింగ్ చేస్తాడు మా బాబు. ఇక వాళ్ళ డాడీ అయితే పక్కకైతే నించున్నాడు. ఇంకా నించొని చెప్తూ ఉంటే చక్కగా తీపిచ్చుకుంటూనే ఉన్నాడు. కొంతమంది అంటుర్రు, కొంతమంది పిల్లలు బాగా అల్లరి చేస్తారు అని అంటుండ కటింగ్ చేసే బాబు కూడా. ఏడుస్తూ ఉంటారు, సరిగ్గా కూర్చోరు. కానీ మీ బాబు బాగానే కూర్చుంటాడు, కటింగ్ చేయించుకుంటాడని ఇంకా అంటుండ ఆ బాబు అయితే. చూడండి ఈ విధంగా కటింగ్ చేపిస్తే చూడండి ఎలా కటింగ్ ఉందో తన హెయిర్ అయితే. ఇంకా చూడండి ఇంకా చక్కగా మొత్తం ఇంకా 0 సైజులో అయితే కటింగ్ అయితే చేపిస్తూ ఉండాలి పిల్లలకి. ఇంకా వాళ్ళకి కూడా చికాకు అనేది లేకుండా ఫ్రీగా ఫ్రెష్గా అయితే ఉంటుంది తన బాడీ కూడా, తన తల కూడా. చూడండి ఇంకా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేపిస్తున్నాను. ఇంకా ప్రశాంతంగా పండుకుంటాడు. ఇంకా హెయిర్ ఉన్నప్పుడు మాత్రం ఒకటే అసలు గుండుపై ఉన్నంత ఫీలింగ్ హెయిర్పై అయితే ఉండదు. ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేపిస్తుండేది మా వారైతే. ఇంకా ఇలా కటింగ్ చేపిస్తేనే చక్కగా అయితే ఉంటారు పిల్లలు. ఇంకా చూడండి అది ఎప్పుడు తీసేద్దామని చూస్తుండు తనైతే. ఇంకా కాసేపు ఉంటే తీసేద్దామని ఇంకా బాబు అయితే చెప్తుండు మా బాబుకి. చూడండి ఎలా చూస్తుండో, నన్నాననేసరికి ఎలా చూస్తుండో చూడండి. ఇంకా అది ఏదైనా సరే చూడండి ఎలా చేస్తాడో రియాక్షన్ అయితే. ఇంక బాగానే అటు ఇటు చేసి ఇంకా కటింగ్ అయితే బాగానే చేపించామండి మేమైతే. ఇంకా చక్కగా అయితే కూర్చుండు. ఇంక ప్రతిసారి మేము ఈ విధంగానే అయితే కటింగ్ చేపిస్తూ ఉంటాం. అల్లరి చేయకుండా చక్కగా కూర్చుంటాడు మా బాబు అయితే. ఇంకా మా వారైతే చూడండి ఇంకా నేను అక్కడి నుంచున్నానని ఇంకా పేపర్ తీసుకొని ఇంకా పేపర్ చదవడానికి ఆడ కూర్చుండు. ఇంకెప్పుడు అలాగే చేస్తూ ఉంటారు ఈయనైతే. ఇంకా పిల్లల విషయంలో ఎక్కువ నేను కేరింగ్ ఎక్కువ ఇలా కటింగ్ 5 ఇయర్స్ వరకు ఈ విధంగా కటింగ్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలకి ఏమవుతుందంటే బాగా చెమట ఎక్కువ ఉంటుంది కొంతమంది పిల్లలకైతే. ఇంకా చెమట ఉన్నప్పుడు అయితే పేలైతే ఖచ్చితంగా అబ్బాయికైనా అమ్మాయికైనా ఖచ్చితంగా పేలు అనేది పడుతూనే ఉంటుంది. ఇక మా బాబుకు కూడా అట్లనే పేలు మధ్య పడినప్పుడు కూడా అలాగే ఇంకా మొత్తం బాగా చికాకు చేస్తే ఇంకా ఈ విధంగానే మొత్తం హెయిర్ ఈ విధంగా కట్ చేపించుకుంటే వాళ్ళకు కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కటింగ్ చేపించడమే బెటర్ అండి. 5 ఇయర్స్ వరకు